దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 27వ తేదీ నవంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, ఆదరణతో కూడిన వాగ్దానం, దేవుని గొప్ప దయాగుణంతో కూడిన వాగ్దానం దేవుడు నీతో చెప్తున్నాడు. ఏమని తెలుసా? నీ సంబంధులను నేను సమకూర్చెదను. నీ సంబంధులను నేను సమకూర్చెదను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. పూర్తి వచనము: నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందినవారు. 3 లైన్లు మనం చూస్తున్నాం. 1, నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు. ఇక చివరిదేంటి? వారు గొప్ప అవమానం పొందుతున్నారు. అంటే వీరు చింతపడుతున్నారు, వీరు గొప్ప అవమానం పొందినవారు. అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి? నేను నీ సంబంధులను సమకూర్చెదను. ఒకసారి ఇంగ్లీష్లో చూసుకొని అప్పుడు లోతుగా వెళ్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జెఫనియా చాప్టర్ 3 verses 18. I will gather you who mourns for the appointed festivals. అంటే నేను మిమ్మల్ని సమకూరుస్తున్నాను, మీ పండుగల నిమిత్తము మీరు చేసుకోలేకపోతున్నారు అని. యు విల్ బి డిస్గ్రేస్డ్ నో మోర్. ఇక ఎన్నడూ మీరు అవమానింపబడరు. అంటే దేవుని గొప్ప వాగ్దానం కదా. జెఫన్యా అంటే గాడ్ ఈజ్ హిడెన్, అంటే దేవుని యందు దాచబడిన వాడు అని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్నో వాగ్దానాలు ఈ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నాయి. చదువుతుంటే కలంట నీళ్లు తిరుగుతాయి. మొత్తం 20 వచనాలు కలవు. ఎన్ని భాగాలు డివైడ్ చేశారంటే, జడ్జ్మెంట్ ఆన్ జెరూషలేం, యెరూషలేము మీద తీర్పు, ఆ యొక్క మొదటి 5 వచనాలు. తర్వాత ప్యూరిఫికేషన్ ఆఫ్ ద నేషన్స్, అంటే దేవుడు ఏ విధముగా ఆ యొక్క దేశములను జల్లెడవేయబోతున్నాడో, స్వస్థపరచబోతున్నాడో, శుద్ధి చేయబోతున్నాడో. 6వ వచనం నుంచి మనము 8 వచనాల వరకు ఏ ఫెయిత్ఫుల్ రెమినెంట్, అంటే ఈ యొక్క పరీక్షల గుండా నడిపించబడిన ఆ నిలిచి ఉన్న శేషము కోసము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తాం. ఇక ఇజ్రాయెల్స్ రిస్టోరేషన్, అంటే ఇశ్రాయేలీయులను దేవుడు తిరిగి కట్టుట, తిరిగి స్థాపించుట మనము చూడగలుగుతున్నాం 14 నుంచి 20 వరకు. యాక్చువల్గా ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేరిపోయినట్లు మనము చూస్తున్నాం. కారణం ఏంటంటే, వారు తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు గొప్ప దేశంగా, అంటే ఎహెజ్కేలు 37వ అధ్యాయం ప్రకారము, ఇప్పుడు ఈ జెఫన్యా ప్రవక్త చెప్పినవి, యెషయా ప్రవక్త గారు చెప్పినవి, ఇవన్నీ జరిగినాయి. అయితే మనం ప్యారలల్ వర్స్ నేర్చుకునే ముందు మనము ఈ యొక్క జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా చాలా కీవర్డ్స్ ఉన్నాయి. ఉదాహరణకి 9వ వచనము దేవుడు ఏమని చెప్తున్నాడు? జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదని. చూసారా? పవిత్రమైన పెదవులనిచ్చే దేవుడు. అంటే ఆ రోజు దేవుడు భాషలు అంటే వారిని చెదరగొట్టిన దేవుడు. ఇప్పుడు మనం చెదరగొట్టడము ఇంతకు ముందు అబ్రహాం కథలో నేను నేర్పించాను. అంటే దేవుడు చెదరగొట్టడము అంటే దూరముగా పంపించేయడము. పాపము దేవుని నుండి దూరపరుస్తుంది. ఆదాము అవ్వలని దేవుడు ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టాడు, రైట్? మొదటిది. రెండవది కయీనును భూమి మీద చెదరగొట్టాడు. ఇక మూడవది మనము ఆదికాండం 11వ అధ్యాయము వారిని
భూమి అందంతటా చెదరగొట్టినట్లుగా మనము చూస్తున్నాం. అంటే చెదరగొట్టువాడు, సమకూర్చేవాడు కూడా దేవుడు. మొదట ఈ విధముగా మనము నేర్చుకుంటే ఈ కీవర్డ్స్ వచ్చి మత్తయి సువార్త 12:30లో ఉందన్నమాట. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఇక్కడ నాతో కలిసి అనేది మీట అని గ్రీకు పదము, కాటా అనేది చెదరగొట్టువానికి, నాతో ఉండని వాడు. కాబట్టి దేవునితో కలిసి ఉండే ప్రతి ఒక్కడూ కూడా కలుపుకుంటూ పోతాడు. అయితే దేవుని ఎరిగామని చెప్పి కూడా దేవునికి దూరంగా చేసేవారిని చెదరగొట్టేవారిగా మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ మనము ఒక్కొక్క వచనంలోనికి వెళ్తే మొట్టమొదట మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం దేవుడు చెప్తూ, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. అంటే మరణము మన కాలగతులు, జీవము ఆయన వశంలో ఉన్నది. అంటే మరణము ఆయనదే, జీవము ఆయనదే. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడు లేడు. కనుక దేవుడు గాడ్ ఈజ్ సోవరెన్ గాడ్. ఈ యొక్క వచనాలు ఎత్తిపట్టుతూ హన్నా ఏ విధంగా ప్రార్థన చేస్తుంది? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం, జనులను సజీవులుగా మృతులనుగా చేయవాడు. అందుకనే రోమియోలకు రాసిన పత్రిక 4:17లో అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, మృతులను సజీవులుగా చేయు దేవుని ఎదుట అని పౌలు రాస్తూ ఉంటాడు. అబ్రహాం తండ్రి అయినాడు. ఇక్కడ యెహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి తిరిగి రప్పించుచుండువాడు ఆయనే. అంటే మన జీవితంలో ఏ కష్టం జరిగినా, నష్టం జరిగినా, ఇష్టం జరిగినా, అందుకే సొలొమోను ప్రసంగి 3వ అధ్యాయమంతా పోగొట్టుకొనుటకు సమయము కలదు, తిరిగి కట్టుకొనుటకు సమయము కలదు, ప్రేమించబడుటకు సమయము కలదు, ద్వేషింపబడుటకు సమయము కలదని అన్ని విధాలుగా రాస్తూ ఉంటాడు. ఇక్కడ మనము ఇంకా వచనాలు చూస్తే యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేను, ఆయన చేతులే స్వస్థపరచును. అంటే గాయము చేసేవాడు దేవుడే, స్వస్థపరిచేవాడు దేవుడే. ఇంకా హై టాప్ అనేక సార్లు నేను మీకు నేర్పించాను. యెషయా గ్రంథం 45:7 చూస్తే, నేను వెలుగు సృజించువాడను, అంధకారమును కలుగు చేయవాడను నేనే. అంటే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. అంటే హూ బ్రింగ్స్ అవుట్ ద లైట్ యాజ్ వెల్ యాజ్ ద డార్క్నెస్. అంటే చీకటిని వెలుగును కూడా, అంటే మన జీవితంలో ఇటు చీకటి ఇటు వెలుగు, అంటే ఇటు పడిపోవుట ఇటు తిరిగి కట్టబడుట, ఈ విధముగా ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నీవు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేస్తున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? ఈ లోకం నేర్పిస్తూ ఉంటుంది పాజిటివ్ థింకింగ్. నువ్వు ఆ విధంగా లేను అలా అనుకునేవాడిని, కానీ గాడ్లీ థింకింగ్ అంటే నీవు పడిపోయినప్పుడు, నీవు నిలబడినప్పుడు, నీకు మేలు కలిగినప్పుడు, నీకు కీడు కలిగినప్పుడు కూడా, అంటే ప్రజలు నీ కోసం బాగా మాట్లాడారనుకోండి, నీలో ఆ యొక్క అహంకారం పెరుగుతుంది. ప్రజలు నీ కోసం చెడుగా మాట్లాడారనుకోండి, నీలో కోపం రేకెత్తుతుంది. అంటే నీలో భావాలు, ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్, మనస్సు పట్టుకుని మనము దేవుని చిత్తాన్ని పొగొట్టే వారముగా ఉన్నాం. కనుక ఇక్కడ ఇంకా చెప్పబడుతుంది, సమాధానకర్తను కీడును కలుగు చేయవాడని నేనే, యెహోవా అను నేనే వీటినన్నింటినీ కలుగ చేయుచున్నాను. కనుక ఇక్కడ ఆ యొక్క హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం ఎలా రాస్తాడంటే, యెహోవా యొద్దకు మనము మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను,
ఆయనే. అంటే నువ్వు గాడ్లీ థింకింగ్ ఉండాలి. కీడు కలిగిన నీ విశ్వాసము మూలంగా నడవాలి. అంతేకాని రీజనింగ్ కారణాన్ని వెతకటాన్ని బట్టి కాదు, ఎక్స్పీరియన్స్ ని అనుభవాన్ని బట్టి కాదు. ఇంకా చెప్పాలి అంటే నీ స్వశక్తి మీద నీవు ఏది కూడా చేసుకోలేవు, సమస్తము దేవుడే చేయగలడు అన్న తాత్పర్యము, అన్న విశ్వాసము, నీవు విశ్వాసము ద్వారా జీవించాలి. ఎప్పుడైతే ఇక్కడ హోషేయ గ్రంథము 6:2 2 దినముల తర్వాత ఆయన మనలను బ్రతికించును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని చెప్పుతూ ఏమంటున్నారు? తప్పకుండా ఉదయం వచ్చు రీతిగా వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అని ఒక గొప్ప ఆదరణకరమైన వాగ్దానము ఇక్కడ మనము ఏమని చూస్తున్నాము? దేవుడు ఏమంటున్నాడు? ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు నీ భక్తి నిలవకపోవును, నేను చేసిన తీర్పులు అని చెప్పుతూ ఏమని చెప్తున్నాడో దేవుడు తెలుసా? నేను బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను అని చెప్తూ, ఆదాము నిబంధన మీరినట్లు మీరు నా ఎడల విశ్వాసఘాతకులు కాకుండుడి. కనుక దేవుడు బలిని కోరువాడు కాడు. దేవుడు ఎప్పుడూ కూడా నీ క్షేమమునే కోరువాడుగా ఉన్నాడు. మరి మనము కొంచెం ప్యారలల్ వర్డ్స్ చూసి మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే, ఇక్కడ తిరిగి వచ్చిన వారి యొక్క ఆనందము గురించి రాస్తూ యెషయా గ్రంథం 35:10 వారి తలల మీద నిత్యము ఆనందమును. దేవుడు ఎల్లప్పుడూ పరీక్షించేవాడు కాదు, కొన్ని పరీక్షల గుండా నిన్ను వెళ్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావో అప్పుడు ఎక్కడలేని సమస్యలు వచ్చి మీద పడుతూ ఉంటాయి. జాగ్రత్త సుమ, నీ పాత మాటలు రాకూడదు. ఈ కోపము, అసూయ, ద్వేషము ఇవి నీలో రాకూడదు. ఏ రోజు కూడా వాళ్ళు అలా ఉన్నారు అని చెప్పి రాకూడదు. నేను ఎలా ఉన్నాను, దేవుని చిత్తంలో ఉన్న నేను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడే, దేవునికి ఇష్టమైన వాడిగా కనీసం నేను ఉండాలి. కనుక వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చుదురు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. అయితే ఎవరికి చేస్తానంటున్నాడో అనేది ఆ జెఫన్యా 3వ మనం చూసే ముందు ఇక్కడ యెషయా గ్రంథం 61:3 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. ఈరోజు దుఃఖపడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండ అలంకరించబడును అన్న వాక్యంలో నేను నేర్పించాను. అంటే ఇంకా చెబుతాడు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు. దేవుడు నిన్ను యెహోవా నాటిన చెట్లని దేవుడు పేరు పెడతాడు. అయితే ఇంకొక వాక్యం చూసి మనం వెళ్తే యెషయా గ్రంథం 51:11 యెహోవా విమోచించిన వారు, అంటే దేవుడే నీకు కార్యాలు చేయాలండి. దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడండి. సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖములు నిట్టూర్పులు తొలగిపోను. చూసారా? అంటే ఈరోజు దుఃఖం కలుగుతుందా? ఈరోజు వేదన కలుగుతుందా? అయితే దేవుడు నీతో చెప్పుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు మనం ఒకసారి జెఫన్యా గ్రంథం మనం చూసుకొని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే, ఇక్కడ జెఫన్యా గ్రంథం 3వ ఏమని ఉన్నాయి తెలుసా? ఆ యెరూషలేము పట్టణం ఏమైపోయిందో తెలుసా? మొదటి వచనం ఉంది, ముష్కరమైనది, రెండవది భ్రష్టమైనది, మూడవది అన్యాయము చేయనది. ముష్కరమైనది అంటే ఏంటో తెలుసా? సో సింపుల్. అంటే మూర్ఖుడు ఏ విధంగా టెర్రరిస్ట్ ని, అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ఎదుటి వాళ్ళని ఏమైనా చేసేస్తారండి. ఎంత దారుణం కదా! ముష్కరమైనది. అది ఇంకా చివరి పదము తెలుసా?
దానంతకంటే కీడు ఇంకొకటి తెలియదు. రెండవది భ్రష్టమైనది అంటే ఏంటో తెలుసా? మన మనసు ఎక్కడో ఆగిపోయింది, దానికోసము దేవుడు మనల్ని భ్రష్టాత్మకి పంపిస్తాడు. అంటే అది నిత్యము కూడా ఇంకా దౌర్భాగ్యమే. అంటే భ్రష్టత్వానికి అప్పచెప్పడము అంటే అది నువ్వు చాలా మంచిది అనుకుంటున్నావు, అది నిన్ను భ్రమపరుస్తుంది, నిన్ను ఆకర్షిస్తుంది, కొంతకాలము నిన్ను అంతగా పెడుతుంది, కానీ ఎంతగా నాశనము చేస్తుందో ఇంకా మాటల్లో చెప్పలేదు. మూడవది అన్యాయము చేసేది. అంటే అర్థం ఏంటంటే అందరికీ తాను చేస్తుంది మంచిది అని అనిపిస్తుంది, కానీ అది నిన్ను నాశనం చేస్తుంది. 2వ వచనంలో ఏమంటున్నాడు? అది దేవుని మాట ఆలకించదు, ఎప్పుడైతే ఈ కార్యాలు జరుగుతాయో శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దేవుని యొద్దకు రాదు. కనుక ఇవి కార్యాలు అంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక కారణం ఏంటి? అధిపతులు అంటే ఆ పరిపాలించేవారు ఏమయ్యారంట? గర్జించే సింహములు. అంటే సింహము తన కోసమే చూసుకుంటుంది, చూసారా? రెండవది న్యాయాధిపతులు, జడ్జెస్ ఏ విధంగా అయ్యారంట అంటే ఏమీ మిగలకుండా భక్షించు తోడేలు గురించి ఎప్పుడన్నా వస్తే చెప్తాను. అవి గుంపులుగానే ఉంటాయంట. ఒక బలమైన దాన్ని అది ఏ రోజు కూడా అంటే తోడేళ్ల నుంచి వచ్చిందే కుక్క. ఇవన్నీ కుక్కలు, నక్కలు, తోడేళ్ళు ఒక జాతి అని చెప్తున్నారు, కానీ ఆ కుక్కకి తోడేళ్ళకి చాలా తేడా ఉంది. బైబిల్ అంతా కూడా గొర్రె పిల్లలు, తోడేళ్ళు ఉంటాయి. అంటే తోడేళ్ళు తన పొట్టని చూసుకుంటది, తన గుంపుని చూసుకుంటది. ఎంత భయంకరమైన అంటే తోడేలు గురించి రాయబడిందో మీరు కూడా చూడగలుగుతారు. తోడేళ్ళు అనేది యూట్యూబ్ లో చూస్తే చాలా బాగా రాశారు. అది దెయ్యములకు సూచనగా కూడా చెప్పబడుతున్నారు. ఇక చివరిగా అంటే అధిపతులు, న్యాయాధిపతులు, ఇప్పుడు ప్రవక్తలు ఏమంట? గప్పాలు కొట్టువారిగా, విశ్వాసఘాతకులుగా. ఇక యాజకులు ఏమైపోయారంట? ధర్మశాస్త్రమును నిరంకరించి. అంటే ప్రభువునందు ప్రియులారా, అయితే న్యాయము తీర్చు యెహోవా నీ మధ్య ఉన్నాడు. మనం అనుకుంటాం ఇవన్నీ మన దరిద్రము, మనం చేసుకోలేకపోతున్నాము, చేతకను కాదండి. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ యూనివర్స్, గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సోవరిన్. ఆయన స్వస్థపరచువాడు ఆయనే, నిన్ను ఆదరించువాడు ఆయనే. కనుక ఆయన అక్రమము చే దేవుని గుణగణాలు 5వ వచనంలో ఉంది. యెహోవా న్యాయము తీర్పు తీర్చు దేవుడు. రెండవది అక్రమము చేవాడు కాదు, అనుదినము తప్పకుండా న్యాయ విధులు ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. ఇంకా రహస్యమైనది ఏదీ లేదు, నీతిహీనులు సిగ్గెరుగరు. కనుక దేవుడు లేడు అని వారు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పట్టణములను లయపరిచిన వాడను నేనే, తిరిగి నిలయాలుగా మార్చువాడను నేనే అని చెబుతూ దేవుడు ఎదురు చూస్తున్నాడనమాట. ఏ విధముగా అని చెప్తే మనము ఇక్కడ జెఫన్యా అంతా కూడా ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినము కోసము చెప్తున్నట్లు. ఇందాక నేను 9వ వచనం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, దేవుడు తిరిగి వారిని సమకూరుస్తాడు. కనుక ఇక్కడ ఏమని ఉంది? అన్యజనులను పోగు చేయుటకు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకు నేను నిశ్చయించుకుంటుని. కాబట్టి ఇక్కడ సమకూర్చుట అనే పదము ఎన్నిసార్లు వచ్చిందో మీరు చూస్తే, ఇదిగో 10వ వచనం, చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని వచ్చుచున్నారు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. కాబట్టి ఆయనే పోగు చేస్తాడు. యెరూషలేముని యెహోవాయే కట్టుచున్నవాడని. ఆయనే కట్టేవాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ విధముగా గర్వమును బట్టి వెళ్ళగొట్టిన దేవుడే ఏ విధముగా తిరిగబడి ఆ యొక్క అంటే అహంకారము మాట్లాడినవన్నీ
ఇక్కడ తిరిగి దేవుడు ఏమని చెప్తున్నాడు? దుఃఖితులకు దీనులను యెహోవా నామము ఆశ్రయించు జనశేషముగా నేను తిరిగి తీసుకొని వస్తాను, కనుక వీరిని గుణపరుస్తానంటున్నాడు. వారు పాపము చేరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. అంటే సాత్వికమైన నాలుక జీవవృక్షం, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగమైపోతుంది. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ సియోనుకు మళ్ళా చెప్తున్నాడు దేవుడు, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేడి, యెరూషలేము నివాసులారా పూర్ణ సంతోషంతో సంతోషించి గంతులు వేడి, యెహోవా మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు, ఆయన మీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు, కనుక ఆయన ఇప్పుడు నిన్ను కాదు వెళ్ళగొట్టేది, నీ శత్రువులను, కనుక ధైర్యము తెచ్చుకొనుము అని చెప్పుతూ, ఎంతగా చెప్పుతూ, ఇప్పుడు తిరిగి 17, 20 ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అని చెబుతూ అప్పుడు చెప్పబడుతున్న మాట ఈ 18వ వచనం. ఏమంటున్నాడు ఇప్పుడు? అంటే ఇప్పటి వరకు అయ్యో నేను పండగలకి దూరం అయిపోయాను, నీ సన్నిధికి, అంటే కీర్తనాకారుడు 42లో జీవము గల దేవుని సన్నిధిని చూడవలనని నా ప్రాణము తృష్ణగొనుచున్నది, అయ్యో నీ సన్నిధిలో ఆనందము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధి నాకెందుకు దూరం చేసావు? కనుక దేవుడు తిరిగి సమకూర్చేవాడు. వారు గొప్ప అవమానం పొందిన వారు, అంటే అవమానమునకు దేవుడు అప్పగించువాడంట. కనుక 19వ వచనం మళ్ళా అంతా ఈ అధ్యాయం అంతా సమకూర్చేదను, ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారినందరినీ నేను శిక్షిస్తాను, కుంటుచూ నడుచువచ్చు వారిని నేను రక్షిస్తాను, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను అని చెబుతూ, ఎక్కడ అవమానము పొందారో అక్కడంతా నీకు తిరిగి మంచి పేరు నేను కలుగ చేస్తాను. కాబట్టి మంచి పేరు ఇచ్చేవాడు దేవుడు ఇస్తే సదాకాలము ఉంటుంది. కనుక ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి, ఎందుకండి పరువు మర్యాద మానం ఎందుకండి? ఇవన్నీ మనస్సుకు సంబంధించి దైవ చిత్తానుసారమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన ఆత్మ, దైవికమైన స్వస్థత, దైవికమైన విడుదల, దైవికమైన భయము, దైవికమైన భక్తి నీకు ఉన్నప్పుడు నీ జీవితం నీదిగా అనిపించదు. దేవుని చేతుల్లో నేనున్నాను, మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు. అప్పుడు నీకెవరితోనూ పోటీ ఉండదు. దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు అని చెప్పి దేవుని స్తుతించేవాడుగా ఉంటావు, దేవుని మహిమపరిచేవాడుగా ఉంటావు, దేవుని ఘనపరిచేవాడుగా ఉంటావు. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా అందరినీ సమకూర్చేవాడవు నీవే అయ్యా. పారద్రోలు వాడవు నీవే, కోలద్రోయి వాడవు నీవే, కట్టువాడవు నీవే అయ్యా. నువ్వు మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడవునైనా ఈరోజు విత్తబడిన ఈ వాక్యము ఎంతమంది యు ఆర్ ద గాడ్ ఆఫ్ గాడ్ సావరింగ్, సర్వశక్తి గల దేవుడు అని ఎంతమంది గుర్తెరగగలుగుతున్నారో వారందరికీ ఈ వాక్యము అంకితమిస్తూ వీరి కుటుంబాలని, వీరిని బిడ్డల్ని సమస్తమును జ్ఞాపకం చేసుకోమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. 3 రోజులు మిగిలిన నవంబర్ వెళ్ళిపోతుంది. డిసెంబర్ 1 నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్. వాగ్దానాల కోసం ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప మేలులు చేయబోతున్నాడు. దేవుడు మంచివాడు. దేవుడు ఈ వాక్యం మనం ఇంటిలో దీవించుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పంపించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.